నంద్యాల జిల్లాలో వైద్య సేవలలో నిర్లక్ష్య వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం కదిలింది. మహానంది మండలం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు గైర్హాజరు కావడం, ఆసుపత్రికి తాళాలు వేసి ఉండటంపై రాజ్ న్యూస్ లో ప్రసారమైన కథనాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే స్పెషల్ అధికారులను పంపించి ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టించారు. గ్రామస్తులు, రోగుల వాంగ్మూలాలు, ఆసుపత్రి రికార్డులు పరిశీలించగా వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమైందని సమాచారం. ఈ నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల సస్పెన్షన్ కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అలాగే పర్యవేక్షణ లోపంపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. ఇదే తరహా ఫిర్యాదులు రుద్రవరం, ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై కూడా రావడంతో అక్కడి వైద్యుల పనితీరును సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. జిల్లాలోని అన్ని పీహెచ్సీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక నంద్యాల జిల్లాలో వైద్య సేవలలో నిర్లక్ష్యం వ్యవహారం అయితే వెలుగులోకి రావడంతో అక్కడ అధికార యంత్రాంగం కదిలింది. ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యము పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తా ఉంది. ఏదైతే వైద్య సిబ్బంది ఉంటున్నారో వారు ఏకంగా ఆసుపత్రులకు తాళం వేసుకొని మరి వెళ్తా ఉన్నారు. రోగులు అక్కడికి వచ్చి వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఏదైతే తిమ్మాపురం గ్రామంలో ఆసుపత్రి బంద్ చేసినారనే విషయాన్ని రాజ్ న్యూస్ టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. దీంతో కలెక్టర్ ఎంక్వైరీ విచారణ కమిటీని కూడా వేయడం జరిగింది. విచారణలో విస్తుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి. అదే విచారణ చేసే కమిటీ వచ్చిన రోజు కూడా ఎంప్లాయీస్ గైర్హాజరు కావడం కూడా జరిగింది. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యి ఇద్దరిని సస్పెన్షన్ కు ఆదేశాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా తిమ్మాపురమే కాదు, నంద్యాల జిల్లాలో పూర్తిగా ప్రాథమిక వైద్య సెంటర్లలో వైద్య చికిత్సలు సరిగా అందించడం లేదని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ర్యాంకింగ్ ప్రకారం చూసుకుంటే నంద్యాల జిల్లా 24వ స్థానానికి చేరుకోయింది. అంటే పూర్తిగా ఇక్కడ వైద్య చికిత్సలు ఏ విధంగా జరుగుతున్నాయని ర్యాంకింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వము. ఇప్పటికైనా అధికారులు, జిల్లా కలెక్టర్, ఎందుకంటే జిల్లా కలెక్టర్ వైద్య శాఖకు చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయితే ఈ చైర్మన్ గా వ్యవహరించే ఈ వైద్య శాఖ కూడా ఇలా పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యంతో తాళాలు వేసుకోవడం ఏంటని చెప్పేసి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ మధు.